హై టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నా పేరు గంధం పుల్లయ్య. వెల్కమ్ టు ప్రజాహితం యూట్యూబ్ ఛానల్. ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము నవంబర్ 6వ తారీఖు నుంచి ప్రారంభించబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే. ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే అనేది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము 6 అంశాలను బేస్ చేసుకొని ఈ యొక్క కుటుంబ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి మరియు కుల సమీకరణల ఆధారంగా ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వే వెనుకున్నటువంటి అసలు ఆంతర్యం ఏమిటి? ఈ కుటుంబ సమగ్ర సర్వే వలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ సామాజిక వర్గాలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఈ యొక్క సమగ్ర సర్వే వెనుక ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏంటి అని మనం విశ్లేషించగలిగినట్లయితే ప్రధానమైనటువంటి 2 అంశాలను మనం తెలుసుకోవాలి. మొదటిగా జనగణన, రెండవది కులగణన. ఈ జనగణన అనేది పూర్వము బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించే కాలంలో మొట్టమొదటగా 1831వ సంవత్సరంలోని ఈ జనగణన అనేది వారు ప్రోత్సహించడం జరిగింది. బ్రిటిషర్స్ 1831లో జనగణనను ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే విధానంలో భాగంగా విభజించు, పాలించు అనే ఒక కాన్సెప్ట్‌లో ఈ యొక్క జనగణన అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్‌ను ఉపయోగించుకొని అక్కడున్నటువంటి ఎగుమతులను మన దేశానికి తరలించి వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే విధానంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి జనాభాను లెక్కించి ఈ యొక్క జనగణన అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటిసారిగా 1831వ సంవత్సరంలోని బ్రిటిషర్స్ ఈ జనగణన అనేది స్టార్ట్ చేసి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనగణన అనేది జరుపుతూ రావడం జరిగింది. ఈ విధంగా 1831 నుంచి 1972 వరకు కంటిన్యూస్‌గా 10 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క జనగణన అనేది చేస్తూ రావడం జరిగింది. అయితే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగము అనేది అమలులోకి వచ్చిన తర్వాత 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క జనగణన అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమే ఈ జనగణన అనేది చేయాల్సి వస్తుంది. అయితే అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాలు, పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ జనగణనను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పటివరకు కూడా భారతదేశంలో ఒక పూర్తి విధమైనటువంటి జనగణన అనేది జరగలేదు. అయితే ఎప్పుడైతే ఈ 1948 ఈ సెన్సస్ యాక్ట్ అనేది వచ్చిందో, ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలవుతున్న టైంలోని ఈ 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క జనగణన అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ జనగణనకు సంబంధించినటువంటి కమిషనర్‌ను నియమించి ఎన్యూమరేటర్ల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభాను జనగణన అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క అధికారం అనేది 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా ఈ 1948 ఈ సెన్సెక్స్ యాక్ట్‌లోనే భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క పరిపాలనా దక్షత కొరకు, వారి యొక్క ప్రభుత్వ పథకాలను గాని, పేదలకు వారి యొక్క సంక్షేమ పథకాలను చేరవేయటంలోని వారి యొక్క పాత్రను పెంచుకోవడం కోసం ఈ యొక్క 1948 సెన్సస్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ యొక్క 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలు స్వయంగా వారి యొక్క కుటుంబాలను సమగ్రంగా సర్వే చేసుకోవడానికి వారికి వెసులుబాటు కనిపిస్తుంది. ఈ యొక్క యాక్ట్‌లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వే అనేది నిర్వహిస్తూ రావడం జరుగుతుంది. ఈ సమగ్ర కుటుంబ సర్వే అనేది గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ సమగ్ర కుటుంబ సర్వే అనేది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క కుటుంబ సర్వేలు అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందో, ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సమగ్ర కుటుంబ కుల సర్వే అనేది చేస్తున్నారు. దీనికి కారణం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని కులగణనను చేసి మొట్టమొదటి రాష్ట్రంగా నిలపాలనే ఒక ఉద్దేశంతోని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కుల సమీకరణల ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వే అనేది చేస్తూ రావడం జరుగుతుంది. దీనికి ఈ కుల సమగ్ర సర్వే అనుకున్నటువంటి అసలు ఆంతర్యం మనం గమనించగలిగినట్లయితే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ యొక్క అగ్రనేత.
ఈ యొక్క రాహుల్ గాంధీ గారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను పర్యటిస్తున్న టైంలోనూ, ప్రజలతో మమేకమైతున్న టైంలో ఏ కులం వారు ఎంతమంది అని కుల సమీకరణలను పోగొడుతూ, ఆ యొక్క కుల సమీకరణల ఆధారంగానే కులగణన అనేది జరగాలి. ఈ కులగణన ద్వారా మనము పరిపాలనను కొనసాగించాలనే ఒక ఉద్దేశాన్ని వెల్లడిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క కుల సమీకరణల ఆధారంగానే కులగణన అనేది చేయడానికి తెలంగాణను ఎంచుకున్నారు. ఈ యొక్క తెలంగాణనే రోల్ మోడల్‌గా తీసుకొని ఈ కులగణన ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలను తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ సామాజిక వర్గాలకు విస్తృతంగా పంపిణీ చేస్తూ, అభివృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్ళేందుకు రాహుల్ గాంధీ గారు ప్రధానంగా తెలంగాణను ఎంచుకున్నారు. ఈ యొక్క తెలంగాణలోని ఈ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఏవైతే లెక్కలు వస్తాయో బయటికి, ఆ లెక్కలను ఆధారంగానే వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు, బలహీన వర్గాలకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తూ, అదేవిధంగా వివిధ యూనివర్సిటీలలో విద్య గాని, ప్రభుత్వ పథకాలైనటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు గాని, అదేవిధంగా రాజకీయాలలో కూడా ఒక రకమైనటువంటి రిజర్వేషన్స్‌ను, స్థానిక సంస్థల్లోని రిజర్వేషన్స్‌ను కేటాయించాలనే ఒక కాన్సెప్ట్‌లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఈ యొక్క బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేసి, తెలంగాణను రోల్ మోడల్‌గా చూపెడుతూ వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కుల సమీకరణలను పోగొడుతూ సమగ్ర సర్వే అనేది నిర్వహిస్తూ, బీజేపీ చేస్తున్నటువంటి మత ఛాందసవాద రాజకీయాలకు అడ్డుగా ఈ యొక్క కుల సమీకరణాలు, అదేవిధంగా ఈ యొక్క సమగ్ర సర్వే ఆధారంగానే మత ఛాందసవాదుల యొక్క మత రాజకీయాలను దెబ్బకొట్టేందుకు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ప్లాన్ అనేది వేయడం జరిగిందనేది మనం